కాలు కాలుతున్నాయా? ఏం పేరమ్మా నీ పేరు? భూదేవా? ఫాస్ట్ నడుతుందమ్మ. ఇక్కడ ఉండొచ్చాం మేము. ఆ రోడ్డు ఉంది కదా, ఏవి అవి ఈత చెట్లు, తాటి చెట్లు, అవన్నీ తాటి చెట్లు, తాటి ముంజకాయలు ఉంటాయి కదా, ఆ చెట్లు ఉన్నాయి. దగ్గర వరకు వచ్చాము, దగ్గర వరకు వచ్చాం, టెంపుల్ దగ్గర వరకు. అక్కడ అనిపిస్తుంది కదా టెంపుల్, అదే. ఫ్రెండ్స్, పెద్దపల్లి దగ్గరలో ఉన్న దేవునిపల్లి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. పైన గుట్టెక్కాలి ఇప్పుడు. సో 400 మెట్లు ఉంటాయంట, చూద్దాము, వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే కొండపైన ఉంటుంది. 400 మెట్లు పైకి ఎక్కితే అప్పుడు మనకి దేవుడు దర్శనం ఇస్తాడు. స్టెప్స్ ఎక్కుతున్నాం ఇప్పుడు. కొంచెం దూరమే ఎక్కాము, కాకపోతే ఆయాసం వస్తుంది. కొంతమంది అయితే స్టెప్స్కి బొట్టు పెడుతూ, పసుపు కుంకుమ పెడుతూ ఎక్కుతామని మొక్కుతారు కొంతమంది. సో అట్లా కూడా కొందరు వెళ్ళారు. మేము సెకండ్ టైం ఇది. సెకండ్ టైమా? ఫస్ట్ టైం కదా? సెకండ్ టైం. ఇంతకుముందు వచ్చాము, అన్న కొడుకు వెంట్రుకలు తీసినప్పుడు వచ్చినాం ఇక్కడికి. అప్పుడు ఎక్కావా మరి? అప్పుడు కూడా ఎక్కాను పైకి. నువ్వు లేవు అప్పుడు, మన పెళ్లి కాక బిఫోర్ మ్యారేజ్. ఓకే. కాలు కలుతుంది పాప. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. పల్లెటూరు పచ్చదనం అంతా కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ వ్యూ బాగుంది. ఇది కాలు కాలుతున్నాయా? ఈరోజు మా అన్నయ్య వాళ్ళ కూతురి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసి ఫంక్షన్ చేస్తారు. ఇక్కడే కొండ కింద మేకను కోసుకొని వంట చేసుకొని ఫంక్షన్ పెడతారు ఇక్కడే. సో అందుకే అందరం వచ్చాము ఇవాళ. ఏం పేరమ్మా నీ పేరు? భూదేవా? ఫాస్ట్ నడుతుందమ్మ. ఇదివరకు ఎన్నిసార్లు ఎక్కినావమ్మా? మూడోసారా? నేను రెండోసారి. నేను ఓకే. చేసుకోబోతుంది. దగ్గర దాకా వచ్చాము, ఇక దగ్గర వరకు వచ్చాము, దగ్గర వరకు వచ్చాం, టెంపుల్ దగ్గర వరకు. అక్కడ అనిపిస్తుంది కదా టెంపుల్, అదే.
ఇక్కడ కొండ కింద రైట్ సైడ్లో స్వామివారి నామాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే స్వామివారు వెలిసిన కొండ, స్వయంభుగా వెలిసారు అక్కడ స్వామివారి నామాలు అవి. అంతేకాదు ఈ గుడికి ఎదురుగా ముందు చిన్న కొండ ఉంది, ఆ కొండపైన స్వామివారి అడుగుల అచ్చులు ఉంటాయి, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇవే స్వామివారి అడుగులు అచ్చులు. సో మా బాబు ఆ బొట్టు తీసి మాకు పెడుతున్నాడు, పాదాల దగ్గర బొట్టు. కార్తీక మాసం టైంలో కార్తీక పౌర్ణమి అప్పుడు ఇక్కడ జాతర జరుగుతుందంట, అండ్ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. ఆ టైంలో అయితే చాలామంది భక్తులు వస్తారంట ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి. స్వయముగా వెలిసారు కదా లక్ష్మీ నరసింహ స్వామివారు. సో ఇంకే రాకుండా ఉంటారా భక్తులు, ఎక్కడున్నా వెతుక్కుంటూ మరీ వస్తారు. ఇక్కడ కొండ చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా బాగుంది, కొండపై నుంచి చూస్తూ ఉంటే ప్రశాంతంగా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. శృతి, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక? ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది, కానీ దేవునికి దర్శనం చేసుకొని మొక్కుకొని రిటర్న్ అయితే శ్రమ అంతా పోయింది. ఇక్కడ ఉండొచ్చాం మేము, ఆ రోడ్డు ఉంది కదా అక్కడ నుండి వ్యూ బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఏంటి వ్యూ బాగుంది ఇక్కడ నుండి చూస్తుంటే? అవును, చాలా అవసరం వ్యూ. తాటి చెట్లు, ఈత చెట్లు అవి ఏవి? అవి ఈత చెట్లు, తాటి చెట్లు అవన్నీ. తాటి చెట్లు, తాటి ముంజకాయలు ఉంటాయి కదా, ఆ చెట్లు ఉన్నాయన్న. ఎక్కుతాం కంటే ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు ఎలా ఉంది? దిగేటప్పుడు బాగానే ఉంది, కానీ ఎండ ఉంది మధ్యలో మధ్యలో, కాలు కాలుతుంది. ఎండ ఎక్కువ అయిపోయింది కదా, కొంచెం దూరం నీడు ఉంది, చెట్ల నీడ, కొంచెం దూరం ఎండ ఉంది. ఆల్మోస్ట్ సగం దిగేసినామా? సగంకి ఎక్కువే దిగినాం, ఇంకా దగ్గరలోకి వచ్చినాం. అవునా? అది కనిపించేది కింద టెంపుల్ కదా. అమ్మో, ఇక్కడైతే ఏటవాలుగా ఉంది కదా. పని పని కట్రీ. కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని టెంపుల్స్ దగ్గర ఇలా కొండపైన రాళ్ళతో బిల్డింగ్ లాగా కడతారు కదా, కొంతమంది కోరికలు కోరుకొని ఇలా కడుతుంటారు కదా. సో మా పిల్లలు కూడా చూసారు ఇక్కడ కొందరు కట్టేది, వాళ్ళు కూడా కడదామని ముచ్చట పడుతున్నారు. సర్లే వాళ్ళ ముచ్చట ఎందుకు కాదందామని మేము కూడా కట్టండి రా అని చెప్పాము. చాలు, 4 చాలు నాన్న. కొండ కింద కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది, ఇదే అండి ఆ టెంపుల్. కొంతమంది ఇక్కడ ముందు దర్శనం చేసుకొని పైకి వెళ్తారు, కొంతమంది అయితే పైకి వెళ్ళి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అండ్ ఇక్కడ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కింద, కొండ కింద ప్రాంతంలో మేకను కోసి ఫంక్షన్స్ చేసుకుంటారు, పుట్టు వెంట్రుకలప్పుడు కానీ పురుడప్పుడు అలాగ వస్తూ ఉంటారు.